ఆల్ వెల్కమ్ టు 10 మ్యాక్స్. సలార్ ప్రభంజనం స్టార్ట్ అయిపోయింది. శుక్రవారం వరల్డ్ వైడ్ గా థియేటర్లోకి వస్తున్న సలార్ మూవీ నుంచి ఇన్నేళ్ల నుంచి ఉన్న ఎక్స్పెక్టేషన్స్ ని ఎప్పుడెప్పుడు స్క్రీన్ మీద చూద్దామా అని ఎగ్జైట్ అయిపోతున్నారు ఫ్యాన్స్. మరి సలార్ అదే రేంజ్ లో ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేయబోతోందా? ప్రశాంత్ నీల్ ప్రామిస్ చేసింది జరుగుతుందా? ప్రభాస్ ఫ్లాపులకి బ్రేక్ పడబోతోందా? మోస్ట్ అవైటెడ్ మూవీ సలార్ గ్రాండ్ గా థియేటర్లోకి రాబోతోంది. ఇప్పటికే స్టార్ట్ అయిన రిలీజ్ హడావిడితో ఫ్యాన్స్ సంబరాలతో సలార్ హైప్ పీక్స్ కి చేరిపోయింది. దీనికి తోడు ప్రీమియర్స్, బెనిఫిట్ షోస్ తో ఫ్యాన్స్ ఇంకాస్త ముందుగానే సినిమాని చూడటానికి రెడీ అయిపోయారు. అంతేకాదు 10,000 పర్లేదు ప్రభాస్ ని చూడాలంతే అంటూ పోటీ పడుతున్నారు ఫ్యాన్స్. ప్రభాస్ ఫ్యాన్స్ కాదు, ప్రభాస్ ఆర్మీ అంటున్నారు అభిమానులు. ఆ రేంజ్ లో సలార్లో ప్రభాస్ యాక్షన్ విశ్వరూపాన్ని చూడటానికి ఎగ్జైట్ అవుతున్నారు. ఈ ఆడియన్స్ ఎగ్జైట్మెంట్ ని పెంచేలా ప్రశాంత్ నీల్ చేసిన కామెంట్స్ కూడా వైరల్ అవుతున్నాయి. ఆడియన్స్ ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువే చూపించబోతున్నాం, అసలు ట్రైలర్ లో చూపించింది 1% కూడా కాదంటూ సినిమా మీద ఇప్పటికే ఫ్యాన్స్ లో ఉన్న హైప్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లారు ప్రశాంత్ నీల్. బాహుబలి తర్వాత నుంచి బ్యాక్ టు బ్యాక్ ఫ్లాపుల్లో ఉండి ఆ రేంజ్ సక్సెస్ కోసం వెయిట్ చేస్తున్న ప్రభాస్ కి సలార్ గ్యారంటీగా ఫుల్ స్టాప్ పడుతుందని ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్నారు ఫ్యాన్స్. సలార్ సక్సెస్ తో మరోసారి రెబల్ స్టార్ పాన్ ఇండియా వైడ్ గా సత్తా చాటాలని కోరుకుంటున్నారు. అంతేకాదు ఈసారి 1000 కోట్లకు మించి కలెక్షన్లు రాబడుతుందని ఫ్యాన్స్ చెబుతుంటే అడ్వాన్స్ బుకింగ్స్, ఓవర్సీస్ బుకింగ్స్ చూస్తే సలార్ ఈసారి బాక్సాఫీస్ రష్ కంటిన్యూ చేసేలానే కనిపిస్తున్నారని ట్రేడ్ అనలిస్టులు అంటున్నారు. మరి ఈ మ్యాసివ్ యాక్షన్ ఎంటర్టైనర్ తో ప్రభాస్ ఎన్ని రికార్డులు బద్దలు కొడతాడో చూడాలి. ఫైనల్ స్టేజ్ కి వచ్చేసింది గుంటూరు కారం. మరో 20 రోజుల్లో రిలీజ్ అవుతున్న ఈ సినిమాకి ఇంకా ఫైనల్ టచెస్ ఇచ్చే పని స్టార్ట్ చేసింది టీం. ఆల్రెడీ నిర్మాతలు చెప్పినట్లు ఈ గురువారం నుంచి లాస్ట్ షెడ్యూల్ షూటింగ్ స్టార్ట్ చేసిన టీం ఇంకెన్ని రోజుల్లో సినిమా కంప్లీట్ చేయబోతోంది? లెట్స్ హావ్ ఎ లుక్. సంక్రాంతి రిలీజ్ కి రెడీ అవుతున్న గుంటూరు కారం సినిమా ఫైనల్ టచెస్ స్టార్ట్ చేసింది. ఇప్పటికే ఒకవైపు సినిమా ప్రమోషన్లు మొదలుపెట్టిన టీం మరోవైపు ప్యారలల్ గా షూటింగ్ ని కంప్లీట్ చేసే పనిలో పడింది. జనవరి 12న రిలీజ్ పనిలోకి దింపటానికి ఇప్పటికే మాక్సిమం షూటింగ్ పూర్తి చేసిన టీం ఇప్పుడు బిట్ సాంగ్ షూటింగ్ లో బిజీగా ఉంది. సంక్రాంతి బరిలో గుంటూరు కారం రిలీజ్ అవ్వటం లేదు, షూటింగ్ అవ్వలేదు అంటూ సోషల్ మీడియాలో వస్తున్న వార్తలకి ఆల్రెడీ నిర్మాత వంశీ క్లారిటీ ఇచ్చారు. ఇప్పటికే టాకీ పార్ట్ అయిపోయిందని, ఆల్రెడీ అన్ని పాటలు అయిపోయాయి, ఒక బిట్ సాంగ్ తప్ప, అది కూడా ఈ గురువారం నుంచి షూటింగ్ చేస్తున్నామంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. దానికి తగినట్టే షూటింగ్ మొదలు పెట్టింది టీం. ఈ సాంగ్ తో పాటు మిగిలిన ప్యాచ్ వర్క్స్ ఏమున్నా మరో వారం రోజుల్లో కంప్లీట్ అయిపోతాయని తెలుస్తోంది. గుంటూరు కారం సినిమాకు సంబంధించి బిట్ సాంగ్ షూటింగ్ కంప్లీట్ చేసి మహేష్ బాబు క్రిస్మస్, న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం వెకేషన్ వెళ్తున్నారు. అందుకే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ షూట్ ని ఫాస్ట్ గా కంప్లీట్ చేయడానికి చూస్తున్నారు. షూట్ కంప్లీట్ అయ్యాక జనవరి 2nd వీక్ నుంచి డైరెక్ట్ ప్రమోషన్స్ మొదలు పెట్టడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈలోపే సాలిడ్ గా ట్రైలర్ రిలీజ్ తో పాటు మరో సాంగ్ కూడా రిలీజ్ చేస్తారని తెలుస్తోంది. సినిమా మీద ఇప్పటి వరకు తమన్ మ్యూజిక్ తో కాస్త నెగటివిటీ వచ్చినా త్రివిక్రమ్ కంటెంట్ తో ఏదో ఒక మ్యాజిక్ చేస్తాడని ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్నారు ఫ్యాన్స్. యాక్షన్ మూవీస్ అన్ని లైన్ కడుతున్నాయి. థియేటర్లన్నీ కత్తులు, గన్లతో యాక్షన్ ఫీస్ట్ కి రెడీ అవుతున్నాయి. స్టార్ హీరో యాక్షన్ చేయటం కొత్త కాదు, కానీ కమర్షియల్ సినిమాలు చేసే సీనియర్లు, చిన్న హీరోలు ఇప్పుడు యాక్షన్ మీదే ఫోకస్ చేస్తున్నారు. మరి యాక్షన్ జాక్సన్ కి సై అంటున్న సినిమాలేంటో ఇప్పుడు చూద్దాం. చూసినోళ్లకి చూసినంత యాక్షన్, ఎందుకంటే వరుస పెట్టి యాక్షన్ సినిమాలు రాబోతున్నాయి. అసలు వచ్చే సీజన్ మొత్తం బ్యాక్ టు బ్యాక్ యాక్షన్ మూవీసే. అది కూడా స్టార్ హీరోలు చేయటం పెద్ద విషయం కాదు, కానీ సీనియర్లు, చిన్న హీరోలు కంప్లీట్ యాక్షన్ వైపు టర్న్ అయిపోతున్నారు. వీటిలో ఈగల్ మూవీ ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. దూకుడు మీదున్న రవితేజ కంప్లీట్ గన్స్ అండ్ గట్స్ అంటూ యాక్షన్ మూవీని రెడీ చేస్తున్నారు. సంక్రాంతికి రిలీజ్ అవుతున్న ఈగల్ మూవీ రవితేజ యాక్టింగ్ విధ్వంసాన్ని చూపించడంలో ఏమాత్రం డౌట్ లేదంటున్నారు ట్రైలర్ చూసిన ఫ్యాన్స్. ఇప్పటి వరకు కమర్షియల్ సినిమాలతో పాటు కంటెంట్ డ్రివెన్ మూవీస్ చేసిన కళ్యాణ్ రామ్ ఇప్పుడు అవుట్ అండ్ అవుట్ యాక్షన్ మూవీతో వస్తున్నారు. కెరీర్ లోనే బిగ్గెస్ట్ బడ్జెట్ మూవీతో పాటు వింటేజ్ యాక్షన్ తో బ్రిటిష్ స్పై ఏజెంట్ గా కంప్లీట్ యాక్షన్ తో డెవిల్ గా రాబోతున్నారు కళ్యాణ్ రామ్. ఈ ఇంట్రెస్టింగ్ యాక్షన్ మూవీ డిసెంబర్ 29న రిలీజ్ అవుతోంది. నిన్న కాక మొన్న ఏకంగా ఎయిర్ క్రాఫ్ట్స్ తో యాక్షన్ చూపించి ఆడియన్స్ కి గూస్ బంప్స్ తెప్పించారు వరుణ్ తేజ్. ఇప్పటి వరకు చేసిన సినిమాల కంటే హై వోల్టేజ్ యాక్షన్, హై రేంజ్ ఎలివేషన్ తో ఏరియల్ యాక్షన్ సీన్స్
సిరీస్ తో తెరకెక్కుతోంది ఆపరేషన్ వ్యాలంటైన్. వార్ బ్యాక్ డ్రాప్ లో కంప్లీట్ యాక్షన్ మూవీగా నెక్స్ట్ ఇయర్ ఫిబ్రవరిలో రిలీజ్ కాబోతోంది ఆపరేషన్ వ్యాలంటైన్. ఇప్పటి వరకు ఫ్యామిలీ ఆడియన్స్ కి మోస్ట్ ఫేవరెట్ హీరోగా ఉన్న వెంకటేష్ అప్పుడప్పుడు యాక్షన్ జానర్ లో సినిమాలు చేసినా ఎప్పుడూ సైంధవ్ లాంటి ఇంటెన్స్ యాక్షన్ మూవీ జోలికెళ్లలేదు. అయితే ఈసారి యాక్షన్ నెక్స్ట్ లెవెల్లో చూపించడానికి రెడీ అయ్యారు వెంకటేష్. చైల్డ్ ట్రాఫికింగ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న సైంధవ్ లో వెంకీ హైయెస్ట్ యాక్షన్ రేస్ తో ఆడియన్స్ ముందుకొస్తున్నారు. సినిమా హిట్ అయినా కాకపోయినా ఎప్పుడు సేమ్ జానర్ ఫాలో అవ్వని సుధీర్ బాబు ఈసారి ఎక్స్ట్రీమ్ యాక్షన్ చేస్తున్నారు. ఇప్పటి వరకు ఎన్ని సినిమాలు చేసినా ఈ రేంజ్ యాక్షన్ ఎప్పుడు ఎక్స్ప్లోర్ చేయలేదనడంలో ఏ మాత్రం డౌట్ లేదంటున్నారు హరోం హరా టీజర్ వీడియోను చూసిన ఫ్యాన్స్. కంప్లీట్ యాక్షన్ తో ఇంటెన్స్ యాక్షన్ డ్రామాతో తెరకెక్కుతోంది హరోం హరా మూవీ. మరి ఈ సినిమాల్లో ఆడియన్స్ కి ఏ లెవెల్ యాక్షన్ నచ్చుతుందో చూడాలి. తమిళ్లో మోస్ట్ వాంటెడ్ ట్యాగ్ సంపాదించుకున్న విజయ్ సేతుపతి తెలుగులో కూడా హ్యాపెనింగ్ యాక్టర్ అయిపోయారు. ఆల్రెడీ సౌత్ మొత్తం ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్స్ తో అద్దరుగొడుతున్న విజయ్ సేతుపతి ఇప్పుడు బాలీవుడ్ లో బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్ట్స్ చేస్తున్నారు. మొన్నటి వరకు సిరీస్ తో సూపర్ క్రేజ్ తెచ్చుకున్న మక్కల్ సెల్వన్ లేటెస్ట్ గా కత్రినా కైఫ్ తో కలిసి ఇంట్రెస్టింగ్ మూవీతో వస్తున్నారు. మరి బాలీవుడ్ లో విజయ మార్క్ ఎలా ఉండబోతోంది? క్యారెక్టర్ తో సంబంధం లేకుండా సినిమాలు చేయడంలో విజయ్ సేతుపతి తర్వాతే ఎవరైనా. హీరోగా ఎస్టాబ్లిష్ అవుతున్న టైంలో విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా డిఫరెంట్ క్యారెక్టర్స్ చేస్తున్న విజయ్ సేతుపతి బాలీవుడ్ లో తన మార్కు చూపించడానికి రెడీ అయ్యారు. శ్రీరామ్ రాఘవన్ డైరెక్షన్ లో ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్ మెర్రీ క్రిస్మస్ మూవీతో రాబోతున్నారు విజయ్ సేతుపతి. విజయ్ సేతుపతి లాంగ్వేజెస్ తో సంబంధం లేకుండా, క్యారెక్టర్ తో సంబంధం లేకుండా జస్ట్ కథకు మాత్రమే ప్రిఫరెన్స్ ఇచ్చి సినిమాలు చేస్తున్నారు. బాలీవుడ్ లో ఇంతమంది స్టార్స్ ఉన్నా కూడా విజయ్ సేతుపతి తన మార్క్ యాక్టింగ్ తో ఫర్జీ సిరీస్ తో మోస్ట్ వాంటెడ్ లిస్ట్ లో జాయిన్ అయ్యారు. అయితే లేటెస్ట్ గా రిలీజ్ అయిన మేరీ క్రిస్మస్ ట్రైలర్ తో విజయ్ సేతుపతి బాలీవుడ్ లో ఎస్టాబ్లిష్ అవ్వడం గ్యారంటీ అంటున్నారు జనాలు. విజయ్ సేతుపతి, కత్రినా కైఫ్ జంటగా శ్రీరామ్ రాఘవన్ డైరెక్షన్ లో తెరకెక్కిన మేరీ క్రిస్మస్ జనవరి 12న రిలీజ్ అవుతోంది. ఇప్పటికే సంవత్సరం నుంచి రిలీజ్ పోస్ట్ పోన్ చేసుకుంటూ వస్తున్న ఈ ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్ మూవీ ప్రస్తుతం బాలీవుడ్ లో హిట్ ట్రెండ్ అయిన థ్రిల్లర్ జానర్ లో వస్తోంది. లిమిటెడ్ క్యారెక్టర్స్ మధ్య నడిచే మేరీ క్రిస్మస్ మూవీలో తన స్టైల్డ్ సెటిల్డ్ యాక్టింగ్ తో అదరగొడుతున్నారు విజయ్. ప్రస్తుతం విజయ్ బాలీవుడ్ లో మేరీ క్రిస్మస్ మూవీతో పాటు తమిళ్లో విడుదలై పార్ట్ 2తో పాటు మహారాజా మూవీతో బిజీగా ఉన్నారు. రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న సందీప్ కిషన్ సినిమా వెల్కమ్ సీక్వెల్ లో జాయిన్ అయిన సంజయ్ దత్, ప్రమోషనల్ టూర్ తో బిజీగా బబుల్ గమ్ టీమ్, రిలీజ్ కి రెడీ అయిన ఆక్వామెన్. ఈ ఇంట్రెస్టింగ్ న్యూస్ తో పాటు ఇండస్ట్రీ హ్యాపెనింగ్ అప్డేట్స్ బ్రీఫ్ గా చూసేద్దాం. సందీప్ కిషన్ తన అప్కమింగ్ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్నారు. విఐ ఆనంద్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న థ్రిల్లర్ యాక్షన్ మూవీ ఊరి పేరు భైరవకోన సినిమా ఫిబ్రవరి 9, 2024న రిలీజ్ అవుతున్నట్టుగా అనౌన్స్ చేసింది టీం. ఈ నెల 29న రిలీజ్ అవుతున్న బబుల్ గమ్ సినిమా ప్రమోషనల్ స్పీడ్ పెంచింది. రోషన్ కనకాల హీరోగా ఇంట్రొడ్యూస్ అవుతున్న బబుల్ గమ్ తెలుగు రాష్ట్రాల్లో మెయిన్ సిటీస్ లో టూర్ ప్లాన్ చేసింది. కేజీఎఫ్, లియో, డబుల్ స్మార్ట్ ఇలా వరుసగా విలన్ గా చేస్తున్న సంజయ్ దత్ వెల్కమ్ టు ద జంగిల్ మూవీలో ఇంట్రెస్టింగ్ రోల్ చేస్తున్నారు. అక్షయ్ కుమార్ వన్ ఆఫ్ ద హీరోగా వస్తున్న ఈ సినిమా నుండి సంజయ్ దత్ వీడియో రిలీజ్ చేసింది టీం. థియేటర్లో నువ్వా నేనా అంటూ పోటీ పడుతున్నాయి సినిమాలు. ఒకవైపు బాలీవుడ్ నుండి డంకీ, తెలుగు నుండి సలార్, హాలీవుడ్ నుండి ఆక్వామెన్ 2 బ్యాక్ టు బ్యాక్ రిలీజ్ తో ఫ్యాన్స్ కు ఫుల్ గా ఎంటర్టైన్ ఫీల్ అవుతున్నారు. ఆక్వామెన్ 2 కూడా సలార్తో పాటు శుక్రవారం థియేటర్లోకొస్తుంది. శివ కంఠమనేని, రాశి, నందితా శ్వేత లీడ్ రోల్స్ లో సంజీవ్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న రాఘవరెడ్డి ట్రైలర్ రిలీజ్ చేసింది టీం. అమేజింగ్ గ్లోబల్ మూవీస్ బ్యానర్ లో విక్టర్ ది నెక్స్ట్ గాడ్ టైటిల్ తెరకెక్కుతోంది. ఈ మూవీ టైటిల్ లోగో లాంచ్ సీనియర్ నటుడు సుమన్ చేశారు. సార్ చూసారుగా, ఇవి ఇవాల్టి ఫిల్మ్ న్యూస్ అండ్ అప్డేట్స్. నెక్స్ట్ ఎపిసోడ్ లో మరిన్ని లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ స్టోరీస్ తో కలుద్దాం. టిల్ దెన్ కీప్ వాచింగ్ 10 TV. బై బై.